తీసుకుపోయి మన రాతని తీసుకుపోయి ఒక రాక్షసుని చేతిలో పెట్టినమా? फिर रात को मुझे मैसेजेस आने स्टार्ट हो गए, गलत गलत मैसेजेस ये करते थे, गलत बातें ये मैसेजेस पे करते थे। అఫీషియల్ గా కేసు రిజిస్టర్ అయింది. సెక్షన్ 354A సెక్షువల్ హెరాస్మెంట్, సెక్షన్ 354D స్టాల్కింగ్ బూతులు మాట్లాడడం, బెదిరించడం, సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ ఒక పర్సన్ని కొట్టడం లేదా ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం. ఈ కేసెస్ అన్ని అతని మీద రిజిస్టర్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవడైతే నేను దేవుని సేవకుని అని చెప్పుకునేవాడో వాడే ఇప్పుడు పోలీస్ సైరన్ వినాల్సి వచ్చింది. వాడు చేసిన ఫస్ట్ క్రైమ్ ఇదేనంటారా? కొన్ని సంవత్సరాల క్రితం ఇంకొక అమ్మాయి భజిందర్ సింగ్ పైన కేసు పెట్టింది. ఆ కొన్ని విషయాల్లో ప్రామిస్ చేసి తప్పాడు. అదేంటి అని అడిగితే, अगर यही चीज अगर तुमने मुंह खोला तो तुम्हारी वीडियोस अपलोड कर देंगे, तुम्हारे पेरेंट्स को मरवा देंगे, ये चीज। ఒక్కటి మాత్రం క్లియర్, నువ్వు దేవుని దూతవైనా సామాన్య ప్రజలైన చట్టం అందరికీ సమానమే. నమ్మకం, విశ్వాసం, మోసం. దేవుడి మనిషే రాక్షసుడిగా మారితే ఏం జరుగుతుంది? నేను దేవుని సేవకుని అని చెప్పుకునే వ్యక్తి, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి, ఒక భయంకరమైన నిజం. అది ఒక ఊరు మొత్తాన్ని భయపెడుతుంది. ఒకప్పుడు విశ్వాసంతో మారుమోగిన పాస్టర్ భజిందర్ సింగ్ గురించి ఎవరికీ తెలియని కథ ఇది. ఒక అమ్మాయి పెట్టిన కేసుతో కుంభస్థలమే కూలిపోయింది. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. డబ్బు, సొసైటీలో పేరు ఉంటే ఏమైనా చేయొచ్చు అని అనుకునే ఇలాంటి వ్యక్తులను అస్సలే వదిలిపెట్టకూడదు. మీరు తనకు సపోర్టుగా ఉండాలనుకుంటే ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. మళ్ళీ ఎవరికైనా తప్పు చేయాలన్న ఆలోచన వస్తే ఈ వీడియో ఒక గుణపాఠంలా మారాలి. భజిందర్ సింగ్ ఒక ఆర్డినరీ పాస్టరే కాదు, ఈ సొసైటీలో చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు తనకు. ఏ డాక్టర్, ఫిజిషియన్ చేయలేని ట్రీట్మెంట్స్. సింపుల్గా చెప్పాలంటే నీకే ప్రాబ్లం అయినా ఉండని, నువ్వు అక్కడికి వెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అనేలా నీ బ్రెయిన్ని నమ్మిస్తాడు. అక్కడ ఇక్కడ కొన్ని పైసలు పట్టుకొని దేవుడా నువ్వే దిక్కు అని నమ్మి నువ్వు అక్కడికి పోయి కూర్చుంటావు. నీ కళ్ళ ముందు కొన్ని ర్యాండమ్ నేమ్స్తో పిలిచి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. కథం, నీ బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది. వెయిట్ చేస్తూ ఉంటావు నిన్నెప్పుడు పిలుస్తాడా అని. నువ్వు నమ్ముతున్నావు ఆయన స్టేజ్ పైన అద్భుతాలు చేస్తున్నాడని. అలాగే నీలాంటి నమ్మకంతోనే ఆ స్టేజ్ మీద కూర్చొని ఉంటారు. పాస్టర్, దాదాపు 19 సంవత్సరాల నుంచి ఈ అమ్మకి కంటి చూపు మందగిస్తూ వస్తుంది. బైబిల్, పేపర్, టీవీ సీరియల్ ఏది చూడలేకపోతుంది. Power in the name of Jesus. ఇవి ఎన్ని వేళ్ళమ్మా? 1 ఇవి 3 ఇవి హల్లెలూయా 2 ఇవి 5 అమ్మ ఇప్పుడు అన్ని స్పష్టంగా చూడగలదు. హల్లెలూయా. అందరూ ఆయనకు సూపర్ పవర్స్ ఉన్నాయి అనేలా నమ్మిస్తారు. కానీ ఇది ఎంతవరకు నమ్మచ్చు? Heal in the name of Jesus. Heal in the name of Jesus. Heal. మీరే చెప్పండి. మీలాగానే ఒక అమ్మాయి, ఆమెకు 17 సంవత్సరాలు ఉండొచ్చు, ఆ పాస్టర్ని నమ్మింది. ఆ పాస్టర్ మన కోసం ఏడుస్తూ ప్రేయర్ చేసేవాడు. అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఇలానే అనుకునేవారు, ఆ పాస్టర్ దేవునితో సమానం. ఈయన చేసే యేసు ప్రేయర్స్ వీడియోస్ అందరూ చూసేవాళ్ళు. ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ క్రిస్టియన్ పాస్టర్ ఇన్ ఇండియా. ప్రతి వీడియో మిలియన్స్లో చూస్తారు. కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక షో చేస్తే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేవాడు. బయటికి ఇంత మంచిగా కనిపించే వ్యక్తి లోపల ఒక రాక్షసుడు ఉన్నాడు. పంజాబ్లో ఒక సాధారణ పోలీస్ స్టేషన్. మార్చ్ 2025 22 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి వచ్చి పోలీస్ ఆఫీసర్ దగ్గరగా కూర్చొని వణుకుతూ గట్టిగా ఊపిరి తీసుకొని గొంతులో మాట తడబడుతూ ఇలా చెప్పింది, సార్ నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పింది. అందులో పక్కన ఉన్న పోలీస్ ఆఫీసర్ ఫోన్లో ఒక వీడియో చూస్తున్నాడు. పాస్టర్ భజిందర్ సింగ్ వీడియోస్ అవి. అప్పుడే ఈ అమ్మాయి కూడా వీడే నన్ను హరాస్ చేసింది అని గట్టిగా చెప్తూ భయపడింది. అక్కడున్న పోలీస్ ఆఫీసర్ తనకు ధైర్యం ఇస్తూ, చెప్పమ్మా అసలు ఏం జరిగింది నీకు? और उसके बाद सर 2022 में मैंने जैसे कि अपनी FIR में भी लिखवाया, 2022 में इन्होंने मुझे एक
कैबिन में बंद कर दिया था, जहाँ से ना मैं बाहर निकल सकती थी, ना मैं किसी से मिल सकती थी, ना किसी को बुला सकती थी। इनके टॉर्चर इतने बढ़ गए थे। అప్పుడు నాకు 17 సంవత్సరాలు ఉంటాయి సార్ సుమారు. మా ఫ్యామిలీతో కలిసి పాస్టర్ భజీందర్ సింగ్ చర్చ్కి అటెండ్ అయ్యే వాళ్ళము మేము రోజు. ఆ పాస్టర్ చెప్పే వాక్యాలు, కళ్ళ ముందు జరిగే మిరాకిల్స్, అతను ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పోయేవి. మేము అతన్ని మనిషి రూపంలో ఉన్న దేవుడిలా నమ్మేవాళ్ళం. ఒకరోజు భజీందర్ సింగ్ ప్రేయర్ మధ్యలో నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, నీకు ప్రత్యేకమైన సంబంధం ఆ దేవునితో కలిగి ఉంది. ఆ మాటలు విన్న నేను చాలా సంతోషపడ్డా. మీరే చెప్పండి, ఒక అన్నోన్ పర్సన్ ఇండియా మొత్తం అతన్ని దేవుడని నమ్ముతుంది, అతనే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి అలా అంటే మీ రియాక్షన్ ఏంటి? में रात को मुझे मैसेजेस आने स्टार्ट हो गए। गलत गलत मैसेजेस ये करते थे, गलत बातें ये मैसेजेस पे करते थे। లేట్ నైట్ టెక్స్ట్ చేయడం మొదలుపెట్టాడు. ప్రతి చిన్న దానికి ఆ అమ్మాయిని పొగడటం మొదలుపెట్టాడు. స్పెషల్ ఇన్విటేషన్స్ ఇస్తూ ప్రైవేట్ ప్రేయర్స్ మీటింగ్స్కి పిలిచేవాడు. ఎలాగైనా తనని లొంగ తీసుకోవాలని అనుకున్నాడు. ఫస్ట్లో ఆ అమ్మాయి కూడా అతన్ని ఒక ఇన్నోసెంట్ అనే అనుకుంది. పరిస్థితులు కూడా తొందరగానే మారిపోయినాయి. తనని బలవంతంగా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసేవాడు. అది తనకు చాలా బాధ కలిగించేది. వాడు రోజు నైట్ మొత్తం మెసేజెస్ చేసేవాడు, కానీ ఒక మెసేజ్ మాత్రం రిపీటెడ్గా వచ్చేది, నీ ప్రైవేట్ ఫొటోస్ పంపు, నేను నిన్ను నా భార్యలా ఊహించుకుంటున్నా. ఆ అమ్మాయికి మ్యాటర్ మొత్తం అర్థమైపోయి ఇగ్నోర్ చేసింది. తను ఎప్పుడు జనాల మధ్యలోనే కూర్చునేది. కానీ వాడు అతి క్రూరమైన రాక్షసుడిగా మారిపోయాడు. నువ్వు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తా అని అన్నాడు. मुझे धमकाना, मेरे पति को धमकाना। భజీందర్ సింగ్ అందరి ముందు ఒక మంచి పాస్టర్లా ఉంటూ ఆ అమ్మాయిని వెంబడించి వేధించేవాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంది. అలా జరగలేదు. తను అన్నాడు, నా హస్బెండ్ని నేను వదిలేయాలి, ఆ దేవుడే మనల్ని కలిపాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఎంతగా భయపెట్టాడంటే, నీకు తెలియదు నేను ఏం చేయగలను. చేసేదేమీ లేక వాళ్ళ ఫ్యామిలీకి జరిగిందంతా చెప్పింది. కానీ వాళ్ళ పేరెంట్స్ అంతా తన్ని ఇంకా దేవునిలాగే నమ్మేవారు. నువ్వు అలా తప్పుగా అనుకోవద్దు, ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు, మనం అలా ఆయన గురించి తప్పుగా మాట్లాడకూడదు అని వాళ్ళ ఫ్యామిలీయే తనతో అనగానే తను షాక్ అయిపోయింది. కానీ ఈసారి తను సైలెంట్గా ఉండలేదు. ఫిబ్రవరి 28, 2025 తను నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందంతా చెప్పింది. పోలీసులు కేసు ఫైల్ చేసి తన దగ్గరున్న ఫోన్ రికార్డ్స్, టెక్స్ట్ మెసేజెస్, ఐ విట్నెస్ల సహాయంతో అఫీషియల్గా కేసు రిజిస్టర్ అయింది. సెక్షన్ 354A సెక్షువల్ హెరాస్మెంట్, సెక్షన్ 354B స్టాల్కింగ్, బూతులు మాట్లాడడం, బెదిరించడం, సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, ఒక పర్సన్ని కొట్టడం లేదా ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం. ఈ కేసెస్ అన్ని అతని మీద రిజిస్టర్ చేశారు పోలీసులు అఫీషియల్గా. ఫర్ ద ఫస్ట్ టైం ఎవడైతే నేను దేవుని సేవకుని అని చెప్పుకునేవాడో వాడే ఇప్పుడు పోలీస్ సైరన్ వినాల్సి వచ్చింది. వాడు చేసిన ఫస్ట్ క్రైమ్ ఇదేనంటారా? మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ టైం కాదు భజీందర్ సింగ్ ఇలాంటి కేసులో ఇరుక్కోవటం. 2018లోనే ఒక రేప్ కేసు. కొన్ని సంవత్సరాల క్రితం ఇంకొక అమ్మాయి భజీందర్ సింగ్ పైన కేసు పెట్టింది. ఆ కొన్ని విషయాల్లో ప్రామిస్ చేసి తప్పాడు. అదేంటి అని అడిగితే, अगर यही चीज अगर तुमने मुंह खोला तो तुम्हारी वीडियोस अपलोड कर देंगे, तुम्हारे पेरेंट्स को मरवा देंगे, ये चीज। విపరీతంగా కొట్టాడు. నా వీడియోస్ని నాకే చూపిస్తూ బ్లాక్మెయిల్ చేశాడు. ఇలా ఆ అమ్మాయి పోలీస్ కన్ఫెషన్లో ఇచ్చింది. అప్పుడు న్యాయదేవత నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు భజీందర్ సింగ్కి దారులన్నీ మూసుకుపోయినాయి. పోలీసులు పాత కేసెస్ అన్నీ బయటకి తీయటం ప్రారంభించారు. ఇంకా ఎంతమంది ఇతని వల్ల బాధితులు ఉన్నారు బయట? భజీందర్ సింగ్ మీడియాతో ఇలా అన్నాడు, चैट सरदार जी मैं आपकी भी बना सकता हूँ। नकली चैट एप्पल के फोन आपको पता है, चैट जो कहोगे वो बन जाएगी। आजकल सब चीजें तेज हो गई हैं। మా పైన వచ్చిన ఆరోపణలు అన్నీ తప్పు, ఫాల్స్ ఎలిగేషన్స్. నా సక్సెస్ చూడలేక వేరే పాస్టర్స్ నన్ను దీంట్లో ఇరికిచ్చారు అని గట్టిగా ఒక వీడియోలో అరిచాడు. మన రాతని తీసుకుపోయి ఒక రాక్షసుని చేతిలో పెట్టినమా? కొన్ని భయంకరమైన రూమర్స్ ఉన్నాయి. అతను ఒక మర్డర్ కేసులో విక్టిమ్ అని. అతను పాస్టర్ కాకముందు అతన్ని నమ్మే ఫాలోవర్స్ కూడా 2 గ్రూపులుగా విడిపోయారు. ఇంకా అతన్ని నమ్ముతూనే ఉన్నారు.
కొంతమంది మాత్రం క్వశ్చన్ చేయడం ప్రారంభించారు. ఆ పాస్టర్ వర్షన్ విన్నప్పుడు ఒక అద్భుతమైన కట్టుకథని అల్లుతున్నాడు అనిపిస్తుంది. పోలీసులు ఎవిడెన్స్ని గ్యాదర్ చేస్తున్నారు. ఎవరైతే బాధితులున్నారో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాలి. భజీందర్ సింగ్ లాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. అతను చేసిన నేరం రుజువైతే. ఒక్కటి మాత్రం క్లియర్, నువ్వు దేవుని దూతవైనా సామాన్య ప్రజలైన చట్టం అందరికీ సమానమే.